పడుతూ హృదయపూర్వకంగా ప్రభునామాన్ని కనపరుస్తూ ప్రభు కృపలో ధన్యులు కావాలని మనం చేస్తున్నాం. ఈరోజు దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి ఆయన ఉచితమైనటువంటి కృప చేత మనందరినీ కూడా రక్షించి సజీవులుగా ఉంచి ఆయన సన్నిధి భాగ్యమును దయచేస్తున్నారు. యేసయ్యకే సమస్త మహిమ కలుగును గాక. ఆమె అందరూ చపర్లు కొడుతూ ఏక మనస్కులమై ప్రభుని కనపరుచుకున్నాం. లేచినాడురా సమాధి గెలచినాడురా, లేచినాడురా సమాధి
దయగల దేవా, కృపగల నాన్న, ప్రేమగల యేసయ్య, జాలిగల తండ్రి, పరిశుద్ధ మీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రములు గుణములు చెల్లిస్తున్నాం. మీ దయలో మీ కృపలో కూడి వచ్చినటువంటి మా అందరిని కూడా మీరు ఎంతగానో ప్రేమించి నాడు మీకు స్తోత్రాలు. నేను మా పాపముల చేత మా అపరాధముల చేత మేము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క శిలువ మరణ పునరుత్థానముల ద్వారా మమ్మలను బ్రతికించి దేవా నీ కృపను బట్టి మమ్మలను సజీవులుగా తీర్చిదిద్దినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, గనులకు గొప్పవారికి లేదు ఈ భాగ్యం. ధనవంతులకు, బలవంతులకు, జ్ఞానవంతులకు, ఐశ్వర్యవంతులకు, ఈ లోకములు అనేక రకములైనటువంటి ఆధిక్యతలు కలిగిన వారికి లేదు ఈ భాగ్యం. ఎన్నిక లేని మాకు ఇచ్చారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఏమిచ్చి ఈ రుణం మేము తీర్చుకోగలము తండ్రి. యేసయ్యా, ఈరోజు మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ కృప. ఆరోగ్యం కలిగి ఉన్నామంటే అది కేవలం నీ కృప. శాంతి సమాధానములు కలిగి ఉన్నామంటే అది కేవలం నిశ్చితమైనటువంటి కృప. మా నీతి, మా ఖ్యాతి మాత్రం కాదు తండ్రి. మాకంటే ఎంతమంది మంచివారు, నీతిమంతులు ఆయా రీతులుగా లోకాన్ని విడిచి నీ పిలుపును అందుకుని గతించిపోయారు తండ్రి. యొద్దకు చేర్చబడ్డారు తండ్రి. దేవా, మాకు ఇంకా అవకాశం ఇస్తున్నాం. గల కారణం మీరు ఎరిగి ఉన్నారు. మా బ్రతుకుల్లో మేమేం దిద్దుకోవాలి, ఇంకా మా జీవితాల్లో మేము ఎలాగో సిద్ధపడాలి, అలాగూ దిద్దుకోవడానికి, అలాగూ సిద్ధపడడానికి నీవే మాకు ఈ భాగ్యం ఇచ్చినారు. మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని సాగిపోవడానికి సహాయం చేయండి. ఈ దినాన్ని మీరు ఇచ్చిన గొప్ప భాగ్యంకి వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన నీ ప్రియబిడ్డలను బట్టి వందనాలు, నిలిచిన నన్ను బట్టి స్తోత్రాలు. ఈ ద్వారా శ్రావణంతరం ద్వారా నీ మాటలు ఆలకించి ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. ధన్యులు చేయండి, దర్శించండి నాయన. నీ దర్శనం మాకు దయచేయండి. నీవే మాతో మాట్లాడు, నీతో నడిపించు. నువ్వు మాట్లాడుతుండగా వినే చెవి గ్రహించే మనసులో పడి జీవించే జీవితాలు మాకు నీ పక్షమున నిలిచిన నన్ను నీ ఆత్మతో నింపి నీ శక్తితో బలపరిచి నీ స్థితిలో నన్ను మరుగుపరిచి నన్ను బోరగా వాడుకుని నిన్ను ప్రత్యక్షపరచుకుని నా నోటికి నోరుగా ఉండి మహిమ నీవే పొందమని మా ప్రభు రక్షణకర్త దయగల యేసు నామములో స్తోత్రములు చెల్లించి ఆశ్రయించి ప్రార్థించి బ్రతిలాడి ప్రాధేయపడి మనవులు వేడుకుని నామ పరమిస్తాను. ఆమేన్, ఆమేన్. రైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీ అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ప్రభు మనలను ప్రేమించి మనకు గొప్ప ఆధిక్యతలు ఇచ్చి ఉన్నాడు. ఎంతో ధన్యులుగా చేస్తున్నాడు. నిజానికి లోకం వైపు మనం చూస్తున్నప్పుడు లోకం ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఉంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఉంది. ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా అవయవాలు కోల్పోయేటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా ప్రాణాపాయాలు, ఎక్కడ చూసినా ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా ఆత్మహత్య. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచన చేసినట్లయితే లోకం తీరు చాలా భయంకరంగా ఉంది. ఎవరికి ఎప్పుడు ఏమి ఏ రీతిగా ఎక్కడ ఎలాగో సంభవించునో తెలియనటువంటి పరిస్థితుల మధ్య లోకం కొనసాగుతుంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ సారిసారికి ఆయన సన్నిధి భాగ్యము, ఆయన దర్శన భాగ్యం ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు. ఈరోజు ప్రపంచమంతా కూడా ప్రభు పునరుద్ధానుడైనటువంటి ఈ పర్వదినమును ఎంతో పండుగగా జరుపుకుంటున్నారు. ఆ క్రమంలో ఎంతో చక్కటి ప్రేమ విందులు జరుపుకుంటూ ఉన్నారు. ఆ క్రమంలో ఎంతగానో చక్కటి ఏర్పాట్లు మందిరాల్లో చేసి ప్రభుని కనపరుస్తున్నారు. దేవుడు మనల్ని, మన చిన్న సంఘాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తుంది. ఇది నన్ను మనకి కూడా చాలా చక్కటి ఆధిక్యతలు దయచేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంతా బాగుంది, కానీ ఒకే ఒక్క దౌర్భాగ్యం ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు
సమాధుల పండుగ అని చెప్పి సమాధులను కూడా పండుగ ఆచారంగా మార్చేసుకున్నారు. కానీ ఈరోజు నేను బహుగా సంతోషించేటువంటి గొప్ప విషయం ఏంటంటే, దేవుని వాక్యం విన్నటువంటి మీ అందరూ, దేవుని వాక్యానికి లోబడినటువంటి మీ అందరూ లోబడి ఏ ఒక్కరు కూడా వారిలో కలిసిపోకుండా ఆ సమాధుల దగ్గరికి వెళ్ళకుండా దేవుని నామాన్ని కనపరిచేలాగా నిలబడ్డారు చూడండి. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, వేషధారణ మనకొద్దు. దేవుడు వేశ్యలనైనా క్షమిస్తాడంట కానీ వేషధారులను మాత్రం క్షమించడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధిలో మనం ఎంత మాత్రం కూడా వేషధారులుగా ఉండకూడదు. సున్నమ కొట్టిన సమాధుల్లాగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఈరోజు ఉదయకాలమున మరి నేను ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఆ తమ్ముడు తేజ నాతో వచ్చాడు. దారి పొడికి కూడా సమాధులు కనిపించినప్పుడు వాటిని చూసి నవ్వుకునేటువంటి పరిస్థితులు మాలో కనిపించింది. ఎందుకు ఇలాగా అని అంటే, అసలు వాళ్ళు ఎందుకు చేశారు అలాగా? దేన్ని ఆధారం చేసుకుని చేస్తారు? దానికి వాక్యం ఆమోదిస్తూ ఉందా? అంగీకరిస్తూ ఉందా? అది వాక్యానుసారమా? వాక్యానికి ప్రతికూలమా? ఏమాత్రం కూడా ఆలోచన లేదు. ఏదో దున్నపోతీనింది అంటే దోణ కట్టేయండి అంటే తాడిచుకుని బయలుదేరినటువంటి ఏమీ తెలియనటువంటి వెర్రుబాగులోడైనా ఆ పాలేరు వల్ల అయిపోయింది నేటి దినాల్లో జీవితం, క్రైస్తవ జీవితం. దయచేసి గమనించండి, ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు. ప్రభువునందు పడేటువంటి ప్రయాసకు ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక ప్రతిఫలం ఉంటుంది. అమ్మా, చక్కటి బహుమానం ఉంటుంది తల్లి. ఈ సంగతి ఎందుకు మర్చిపోతున్నారు? వాక్యము తెలుసా? తెలియక, లేకపోతే వాక్యాన్ని కూడా వినియోగించుకుని ప్రభువును కూడా అడ్డుపెట్టుకుని ఈ లోకంలో మెప్పు సంపాదించుకోవడానిక, గొప్ప సంపాదించుకోవడానిక? బాధేస ఉంది ఇలాంటి వారిని గురించి విన్నప్పుడు, చూసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు. ఆ గుంపులో దేవుని మహాకృపలో మీరందరూ లేనందుకు ఫస్ట్ దేవుడు సంతోషపడుతూ ఉన్నాడు, దేవునికి మహిమ కలుగుతుంది. రెండవదిగా దేవుని సేవకునిగా, దేవునికి మీకు మధ్యవర్తిగా, ప్రతినిధిగా నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, చాలా సంతోషం కలిగించే విషయం. నిజానికి అందరూ కూడా చాలా ఆర్థికంగా లోట్లో ఉన్నారు, చాలా లోట్లో ఉన్నారు. ఆ విషయం దేవునికి తెలుసు, మీకు తెలుసు, మిమ్మల్ని చూస్తున్న నాకు కొద్ది గొప్ప నాకు తెలుసు. అయినప్పటికీ కూడా దేవుని పేరట మీ మీద మోపబడినటువంటి భారాలు ఏవైతే ఉన్నావో వాటిని మీరెంతో సక్రమంగా సంతోషంగా నిర్వర్తించటం చూసి చాలా సంతోషమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభువునందైనటువంటి ఈ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభువునందైన ప్రయాస వ్యర్థం కాదు. దేవుడు నాకు ఇచ్చిన అకృపను బట్టి యాంప్లిఫైర్ నేను తీసుకున్నాను, మీరందరూ బాక్సులు తీసుకోవాలి అని చెప్పినప్పుడు నాకు తెలిసి మీ దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఏ ఒక్కరూ మానకుండా అందరూ ఇచ్చారు. చాలా సంతోషం. ఆ దీవెన మీకు, మీ పిల్లలకు, మీ పిల్లలకు ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క దూర శ్రవణ యంత్రము ద్వారా ఎంతోమంది దేవుని యొక్క మాటలు వింటారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ మైక్ లేకుండా చెప్తాను, ఇక్కడున్న మీకు మాత్రమే వినపడతారు. కానీ ఈ మైకులో నేను చెప్పినప్పుడు ఎంతో దూరం వినపడతారు. ప్రియమైన వాళ్ళారా, మనం వండుకుని మనమే తిన్నట్టుగా మన జీవితాలు ఉండకూడదు. మనతో పాటు ప్రభు పేరట ప్రభు ప్రేమను పంచుతూ పలువురికి మనం భోజనం పెట్టిన వారంగా మనం ఉండాలి. అలాగే ఆధ్యాత్మిక ఆహారం కూడా మనం మాత్రమే తిని మనం మాత్రమే ఆత్మీయంగా బాగుంటే సరిపోదు. ప్రియమైన వాళ్ళారా, అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలి, ప్రభు బిడ్డలుగా వారిని బలపరచాలి. అంటే గమనించాలి, మనం పిలిస్తే చాలా మంది రాలేరు. ఎందుకంటే లోక సంబంధమైనటువంటి కొన్ని సిగ్గు, లేకపోతే సైతానుగా అడ్డుపెట్టేటువంటి ఆ సిగ్గు అనేది అడ్డొస్తూ ఉంటుంది. వారు రాలేరు, వచ్చి వెళ్ళలేరు. కానీ చాలా మంది వారున్న స్థలంలో నుండి విని, వాక్యం విని, అమ్మా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ఎంతోమంది ఉన్నారు. ఈ పరిచర్య ప్రారంభమైనప్పుడు ఇంటింటికి తిరిగి పిలుచుకొచ్చాం. కానీ ఆ రోజు ఏమన్నారంటే, మీరు ఎక్కడైతే ప్రార్థన పెట్టాలనుకుంటున్నారో ముందు ఆ ఇంటి వారిని మార్చండి, ఊరంతటినీ మార్చినట్టే అన్నారు. దేవుని మహాకృపను బట్టి ఈ రోజు ఆ ఇంటి వారందరూ మారడమే కాదు, దేవుని పనిలో చాలా సంతోషంగా పాలువారై ఉంటున్నారు.
దేవునిలో నిలబడి ఉంటున్నారు. ఏ విధమైనటువంటి మూఢనమ్మకాలకి మూఢాచారాలకి పోకుండా దేవుని మీద ఆనుకున్న వారుగా ఉంటున్నారు. అయితే అలా అన్నవారు ఇప్పటికి ఇంకా లోకంలోనే ఉన్నారు. కానీ ఈ మైక్ ద్వారా ఆలకించి ఆ రోజు ముగ్గురే వచ్చారు దేవుని సన్నిధికి. కానీ తదుపరి దేవుని యొక్క కృపను బట్టి ఈ దూరశ్రవణ యంత్రము ద్వారా ఆలకించిన వారు ఈ రోజు ఇక్కడ కూడి వచ్చిన వారు అనేకులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంగతి జరిగినటువంటి ఒక సహోదరి అక్క అవుతారు, మరణాత అక్క అని. తనకు బస్ స్టాప్కి దగ్గరలో వారి నివాసం. వారు అక్కడ చర్చికి స్థలం కూడా ఇచ్చారు. వారి స్థలంలో కొంత కేటాయించి చర్చి పెట్టుకోవడానికి పాస్టర్ గారికి స్థలం ఇచ్చారు. చక్కటి పరిచర్య వారి ద్వారా అక్కడ జరుగుతుంది. ఇలాగ నేను అక్కడికి పరిచర్యకు వచ్చానని తెలిసినప్పుడు మొట్టమొదటిగా నేను ఒక 4,500 రూపాయలు అప్పు చేసి ఒక చిన్న స్పీకర్, అలాగే చిన్న యాంప్లిఫైర్ కొన్నాను, చిన్న మైక్ కొన్నాను. ప్రియమైన వాళ్ళ ఇది తెలుసుకున్న ఆ అక్క తనొక స్పీకర్ కొనిచ్చారు. తదుపరి సాంపండ్ అనేటువంటి తమ్ముడు, అదిగో పైన ఉన్నటువంటి బాక్స్ ఆ తమ్ముడే కొనిచ్చాడు. ఆ బాక్స్ ద్వారా కూడా చాలా మంది వాక్యాలు ఆలకించారు, మారు మనసు పొందారు. వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే పైన ఉన్న యాంప్లిఫైర్ పాస్టర్ గారి యొక్క అన్నయ్య గారు కొనిచ్చారు. ఆ కింద ఉన్నటువంటి బాక్స్ కూడా దేవుని ప్రేమను బట్టి దేవుడు నాకు ఇచ్చిన వాటిలో నుంచి కొనడం జరిగింది. అలాగే చూసుకుంటే ఇక్కడున్న వాటి అన్నింటిలో కూడా చాలా మంది చేతులు కలిపి మీరందరూ చేశారు. సో సేమ్ టైం ఈరోజు మరి యొక్క కొంచెం ఉన్నతమైనటువంటి సౌండ్, అదిగో యాంప్లిఫైర్ దేవుడు మనకి ఇచ్చాడు. మీరందరూ ఇలా చేయగలపాలన్నప్పుడు అందరూ చేయగలిపి సంతోషంగా ఈరోజు చక్కటి బాక్సులు, అవి నిజానికి ఆ జత బాక్సులు 55,000 రూపాయలట. కానీ దేవుడు ఆయన ఉచితమైన కృపను బట్టి మనకు 22,000 రూపాయలకి దేవుడు మనకి ఇచ్చాడు. అవి చాలా చక్కగా పలికేవిగా ఉన్నాయి. దాని ద్వారా అనేకులు దేవుని మాటలు విని ఆధ్యాత్మిక మేలు పొందితే ఆ దీవెనలు ఎవరైతే వాటిని కొనడానికి సహకరించారో వారికి వారి పిల్లలకు తప్పక కలుగుతాయి. వినుట వలన ఏం కలుగుద్ది? శ్రావణి అక్క, ఏం కలుగుద్ది? వినుట వలన విశ్వాసం కలుగుద్ది. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుద్ది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ప్రపంచమంతా కూడా క్రీస్తు అనే మాట మీద ఆసక్తి కలిగి ఆలపిస్తూ ఉన్నారు. అనుకూలంగా కొంతమంది స్పందిస్తూ ఉన్నారు, ప్రతికూలంగా కొంతమంది స్పందిస్తూ ఉన్నారు. కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది లోక సంబంధమైనటువంటి గుణగణాలతో ఎదురాడుతూ భ్రష్టులుగా మారుతూ ఉన్నారు. సో ఏదేమన్నప్పటికీ కూడా ఒక రైతు తన పొలములో పండించినటువంటి ధాన్యం అంతా కూడా గింజగా మారి కొట్లకు చేరదు, కొంత కొల్లికాయగా మారి మట్లోకి చేరేదిగా ఉంటుంది. గమనించాలి. విని విశ్వసించి ప్రభు సన్నిధిని చేరి ఆయన ఆరాధించే వారు ఎవరైతే ఉన్నారో వారు కొట్లోకి చేరేటువంటి ధాన్యము గింజగా వారు ఉంటారు. ఎవరైతే లోబడకుండా విని లోబడకుండా ఎదురాడేవారుగా ఉంటారో వారు పొల్లికాయగా మార్చబడి చివరకు మట్టిలోనికి చేర్చబడేవారుగా ఉంటారు. సో ఏదేమన్నప్పటికీ కూడా దేవుని మహాకృపలో దేవుని సంఘము, దేవుని సన్నిధి అనేటువంటి కొట్లోనికి చేర్చబడినటువంటి ధాన్యము గింజగా మనం ఉన్నాం. పొట్టుగా ఎవరున్నారో వారికి ఎరుక, వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం ధన్యులం కావడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, ముందుగా వాక్యం చెప్పి మిగతా జరిగించాలనుకున్నాను. కానీ ఈరోజు పనిగట్టుకుని ఆ బాక్సులకి సరిపడా యాంప్లిఫైరు వేరే చోట నుంచి మేము తీసుకురావడం జరిగింది. ఊహించలేదు ఆ బాక్సులు మనకి దక్కుతాయని. కానీ దేవుని మహాకృపను బట్టి మేము కొన్న యాంప్లిఫైర్ కంటే ఎక్కువైనటువంటి పవర్ కలిగిన బాక్సులు దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అవి పలికించడానికి, అవి ఆవిష్కరించి ఈరోజు వాటిని ఉపయోగించడానికి పవర్ యాంప్ వేరే చోట నుంచి 2 తీసుకురావడం జరిగింది. ముందుగా ప్రార్థన చేసి వాటిని ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠించి మనము వాక్యంలో ముందుకు సాగిపోదాం. 1:30 కల్లా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. అరగంట ఎందుకు పెంచడం జరిగిందంటే మన ప్రియులందరూ ఇప్పటి వరకు ఎంతో ప్రయాసతో వారి ప్రేమ విందుని సిద్ధపరచడంలో ప్రయాసపడ్డారు. కాబట్టి వారు కొంచెం సిద్ధపడి రావడానికి ఒక అడుగు లేట్ అవుతుంది. కాబట్టి కొంచెం లేటుగా వాక్యం ప్రారంభించడం జరుగుతుంది.
తర్వాత ఒక అరగంట మాత్రమే, 1:30కు ఖచ్చితంగా కూడుకు మనం ముగించేసుకుందాం. తదుపరి ప్రేమ బిందులో మనము పాల్గొందాం. ముందుగా బిడ్డలందరూ కలిసి కొన్నటువంటి ఈ యొక్క సౌండ్ సిస్టమ్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి యొక్క మాట, ఎప్పటి నుంచో స్కూల్కి వెళ్ళడానికి నా కుమారులు సైకిల్ కావాలని చెప్పేసి ఎన్నిసార్లు అడిగారు, కానీ కొనలేకపోయాం. దేవుని కృపను బట్టి ఈరోజు కొనగలిగాం. దేవుడు ఇచ్చాడు, ఆయన కృపను బట్టి అవి కూడా వారికి గిఫ్ట్గా ఇచ్చిన తదుపరి వాక్యంలోనికి వెళ్ళిపోరు. తలలోంచి కళ్ళు మూసుకోండి. వాటి కొరకు వీటి కొరకు చిన్న ప్రార్థన. యేసు ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయలో, మీ కృపలో కూడి వచ్చిన ప్రియ బిడ్డలను, ఈ గ్రామ బిడ్డలను మీరు ఎంతగానో ప్రేమించి గడిచిన కాలము చక్కటి దూరశ్రావణ యంత్రములు మీరు దయచేశారు. వాటి ద్వారా ఎంతో మంది నీ మాటలు విన్నారు, విశ్వసించారు, రక్షణ పొందారు, నీ సన్నిధులు నీ బిడ్డలుగా చేర్చబడ్డారు. అలాగే ఈ యొక్క దూరశ్రావణ యంత్రములు మరింత శ్రేష్టమైనవిగా ఉన్నట్లు మీరు కృప దయచేశారు. దేవుని దాసుల కుటుంబం ద్వారా ప్రాముఖ్యంగా నీ ప్రియబిడ్డలు కూడి వచ్చినటువంటి నీ ప్రియబిడ్డలు అందరి కుటుంబముల ద్వారా నేను చక్కటి బాక్సులు, యాంప్లిఫైర్, ఈ పరిచర్యకు నీ పరిచర్యకు మీరు దయచేస్తారు. మీకు వందనాలు. చేయగలిపిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. ఈ దీవెనల ఆశీర్వాదాలు వారి పిల్లలకు దయచేయండి. మీకు వందనాలు చెల్లిస్తుంది. ప్రేమ బిందులో చేయగలిపిన వారిని కూడా దీవించండి నాయనా. ఇప్పుడు ఇక శబ్ద యంత్రములు ఆవిష్కరిస్తూ ఉండగా మీ హస్తం వాటిపైన ఉంచి మీ మాటలే వాటి గుండా నాయనా బయలుపరచబడినట్లు, వినిపించబడినట్లు, మీ చిత్తమే బయలుపరచబడినట్లు, మీ నామమే మహిమపరచబడినట్లు, సాతాను సిగ్గునందినట్లు, సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు, అనేక ఆత్మల రక్షణ ఉద్యమం పొందినట్లు వాటిని మీరు ఆశీర్వదించమని, ఈ కంచి వేయమని, మీ నామానికి మహిమకరంగా వాటిని దీవించి ఆశీర్వదించి ఈ పాద సేవలో వినియోగించుకుని మహిమ పొందమని వాటిని మీ పేరట ఆవిష్కరిస్తూ ఉండగా మరింతగా ఆశీర్వదించి ఈ పరిచర్యలో పాల్గొనేటువంటి బిడలను, చేయగలిగే బిడలను, ఈ చిన్ని సంఘమును, ఈ గ్రామమును, సర్వలోక పరిశుద్ధులను మీకు మహిమగా మీ నామములో నిరచ్చు పర్యాంతము కాచి కాపాడి మీకు మహిమగా దీవించి ఘనత, మహిమ, ప్రభావములు, కీర్తి మీరే పొందమని. అలాగే నీ ప్రియబిడల స్కూల్కి వెళ్ళి వచ్చటలో నానా బిన్ బాబు, సుజీవన్ బాబులకు మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క నానా సైకిళ్ళను బట్టి వందనాలు చెల్లిస్తూ ఇది నన్ను వారి ఆశ మీరు తీరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ మీరే పొందమని మహిమీకారు తెస్తూ ఈ దీనిని బలపరిచి ఘనత పొందమని ప్రభు యేసు నామములో మనవలు వేడుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ యొక్క సౌండ్ సిస్టమును ప్రభు నా మహిమార్థమే ఆవిష్కరిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ చప్పట్లు అనేవి మొదట ఎవరు మొదలు పెట్టారు? ఎవరు? వెరీ గుడ్. దేవుడు నిన్ను దీవించును గాక. అలాగే సహకరించిన వారిని కూడా దీవించును గాక. మంచిది. అలాగే మరి వారు కూడా వచ్చినట్లయితే వారు కూడా ఇవి చేస్తాం. ముందుగా విన్ను రండి, త్వరగా రా. సరే, ఇప్పుడు సైకిల్ ఫస్ట్ ఎవరు దొక్కుకుంటారు, తర్వాత ఎవరు దొక్కుకుంటారు చెప్పాలి.
ఉదయం చిన్నబాబు, సాయంత్రం అంతేనా? ఒక రోజు ఒకరు ఏమక్కర్లేదు, నీ సైకిల్ నువ్వు తొక్కుకో, ఓకేనా? చిన్నబాబు నువ్వు కూడా రామ్మా. వాళ్ళకి తెలిసి ఒక సైకిలే ఉంది ఇప్పుడు దాకా, వాళ్ళకి తెలియకుండా ఇంకో సైకిల్ కూడా ఉంది. అసలు ఏమంటారని చెప్పి వారికి ఒక చిన్న పరీక్ష పెట్టినప్పుడు పాస్టర్ గారికి కూడా తెలియదు ఆ విషయం, ఇంకో సైకిల్ ఉన్నట్టు. అయితే వారు ఏమంటారని చెప్పి వారిని అడిగితే వారు భలే చెప్పారు, సంతోషమైంది నాకైతే. ఓకే, రైట్. దేవుడు మీకు ఇచ్చిన వాటిని చక్కగా వినియోగించుకోండి, బడాయి మాత్రం చేయకండి, ఓకేనా? అవసరానికే వాడుకోవాలి వస్తువు. బడాయి చేస్తామనుకోండి మంచిది కాదు. రైట్. పాపం సుజీకి కూడా కొనాలి, స్కూల్కి వెళ్ళిన టైంలో కుదరలేదు. తగ్గించుకున్న వారు ఏమవుతారు? అది వెరీ గుడ్, మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 28వ అధ్యాయం. ఆరో వచనం మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిననెను. ఇందులో మనము తీసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన మాట, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటి మాట అని ఆలోచన చేస్తున్నప్పుడు, ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు అనంటే వారు ఎక్కడో వెతుకుతున్నారు. మొత్తానికి మీకు అర్థమైతుందా? ఆయన ఇక్కడ లేడు అనంటే ఎక్కడ అనేటువంటి ప్రశ్న కావాలి. వారు వెతుకుతూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఎప్పుడు వెతుకుతున్నారు, ఎక్కడ వెతుకుతున్నారు అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళని మనం శ్రద్ధగా గమనించినట్లయితే చూడండి మరి యొక్క మాట, లూకాసు సువార్త 24వ అధ్యాయము వారు ఎక్కడ వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు అనంటే గమనించాలి. వారు ఎక్కడ వెతుకుతున్నారు ఇక్కడ రాయబడి ఉంది. లూకాసు సువార్త 24వ అధ్యాయము 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, అమ్మా వీరు గమనించాలి, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఇప్పుడు చెప్పండి,
ఆయన ఇక్కడ లేడు అంటే ఇప్పుడు చెప్పండి, ఆయన ఎక్కడ లేడు? వీరు ఎక్కడ వెతుకుతున్నారో అక్కడ లేడు. వీరు ఎక్కడ వెతుకుతున్నారు అనంటే అమ్మా మృతులలో వెతుకుతున్నారు. అంటే చనిపోయి ఉన్నటువంటి ఆ స్థానంలోనే ప్రభు వారిని వెతికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చనిపోయినటువంటి ఆ స్థానంలోనే ప్రభు వారిని వెతికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరు వెతకడానికి అమ్మా ఎప్పుడు లేచారో తెలుసా? ఎప్పుడు లేచారు? 24 అధ్యాయం మొదటి వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి పొర్లింపబడి ఉండిట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇన్నను గూర్చి వారికేమో తోచకై ఉండగా అని కనబడతాం. వారికి ఏం కావాలి? వారికి ఏం కావాలి? వారు ఏం చూద్దామని చూస్తా ఉన్నారు అక్కడ? వారు ఏం చూడాలనుకుంటున్నారు? ఏం చూద్దాం అనుకుంటున్నారమ్మా? ప్రభువును చూద్దాం అనుకుంటున్నారా, లేక ప్రభు యొక్క దేహము చూద్దాం అనుకుంటున్నారా? అర్థమవుతుందా? వారి పరిస్థితి మీకు ఏమన్నా అర్థమవుతుందా? వారేమన్నా మీకు అర్థమవుతున్నారు? అసలు బైబిల్ ఏం సెలవిస్తుంది? ఆయన చెప్పి ఉన్నాడు, చెప్పినట్టే లేచి ఉన్నాడు. మరి ఒక మాట, వీరు వెతుకుతున్నారు. ఎక్కడ వెతుకుతున్నారు? మృతులలో వెతుకుతున్నారు. ఏం వెతుకుతున్నారు అని ఆలోచన చేస్తే అమ్మా ప్రభు యొక్క దేహాన్ని వెతుకుతున్నారు. ప్రభువుని కాదు, ప్రభువుని కాదు. సామ్యూల్ అంటే బ్రతుకున్నవాడు. ఓకేనండి? సామ్యూల్ యొక్క దేహం ప్రాణము లేనిది. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎక్కడ చూడడానికి బయలుదేరారు? వారు సిద్ధపరిచినవి ఎవరికి లేక దేనికి పోయడానికి బయలుదేరారు? సిద్ధపాటు బాగానే ఉంది, సిద్ధపాటు బాగానే ఉంది, సిద్ధపడ్డారు, బాగుంది, అంతా బాగుంది, అంతా బాగుంది. కానీ ప్రభువు చెప్పినటువంటి మాటను వీరు నమ్మిన వారుగా ఉన్నారా, లేక నమ్మని వారుగా ఉన్నారా? ఈరోజు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది సమాధుల కాడికి పాపం బయలుదేరుతూ ఉన్నారు. సమాధుల కాడికి బయలుదేరుతున్నారు. మీరెందుకు వెళ్తూ ఉన్నారు? వీరికే తెలియదు. అసలు ఎందుకు వెళ్ళాలి? అసలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? తిరణాలకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? కొండ ఎక్కొచ్చా ఎక్కకూడదా? ఇదేం తెలియదు ఆడికి. ఎవడికి? ఎవడికి అమ్మా? ఆ వెనకాల చెప్పేవాడు కాదు. ఎవడికి అనంటే లోకంలో ఒక సామెత ఉంది. తెక్కోడు తిరణాలకు వెళ్తేనంట అమ్మా ఏం చేస్తాడు? ఎక్కుతాడు, దిగుతాడు. ఎందుకు ఎక్కుతాడో తెలియదు, గబగబా ఎక్కేస్తాడు, మళ్ళీ ఎందుకు దిగుతాడో తెలియదు, మళ్ళీ దిగుతాడు. ఎప్పటిదాకా ఇలా చేస్తా ఉంటాడు అనంటే ఆ తెల్లవారులు చేస్తూనే ఉంటాడు. లేకపోతే 1 గంట దాకానో 2 దాకానో ఉంటారంట అక్కడ జనాలు. అప్పుడు దాకా తిరుగుతూనే ఉంటాడు. ఎందుకో తెలియదు, ఎందుకు ఎక్కుతున్నాడో తెలీదు, ఎందుకు దిగుతున్నాడో. ఈనాడు సమాధుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారో తెలియదు, ఎందుకు వాటిని అలుగుతున్నారో తెలియదు, ఎందుకు వాటి పైన పువ్వులు చల్లుతున్నారో తెలియదు, ఎందుకు కొవ్వొత్తులు వెలిగిస్తున్నారో తెలియదు, ఎందుకు అసలు వాటిపైన తినేటువంటివి పెడుతున్నారో తెలియదు. ఇంకా భయంకరమైనటువంటి భ్రష్ట మనసు ఏంటంటే వారి లోకంలో బ్రతుకున్నప్పుడు వాళ్ళ తాగుబోతులు అయితే కనుక తాగేటువంటి మద్యాన్ని కూడా తీసుకెళ్లి సమాధి మీద పెడతా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు?
ఏంటి అసలు మీ ఆలోచన? ఏంటి అసలు మీ ఉద్దేశం? ఇది దేవుని యొక్క వాక్యానికి అనుకూలమా లేక దేవుని యొక్క వాక్యానికి ప్రతికూలమా? అసలు ఆలోచన లేదు. ఇందాక చెప్పాం కదా సామెత. ఒక చదువుకున్నవాడు ఒకనొక రోజు సెలవుల్లో చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఓ రైతు దగ్గరికి వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడు? ఓ రైతు దగ్గర. నిజానికి వీనికి పాపం ఏ పని రాదు, ఎందుకంటే చదువుకునేటువంటి కుర్రాడు. వెళ్ళి నాకు ఏదైనా పని వండి చేస్తానండి. ప్రతి ఒక్కడికి కూడా ఒక రకమైనటువంటి ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది. పాల్గొనేటువంటి ఆ యొక్క ఓవర్ కాన్ఫిడెంట్ ని బట్టి ఏం పర్లేదు, నేను బైక్ క్షేమంగా నడిపేయగలను, ఎలా పడితే అలా నడిపేయగలను అనుకుంటారు. ఏదో ఒక రోజు యాక్సిడెంట్కి గురవుతారు. పర్వాలేదు 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 అనుకుంటే చాలా చేసుకుపోతున్నారు లోకస్తులు. నేటి దినాల్లో యవనస్తులు బాగా ఎక్కువగా ఉన్నారు. ఈ రీతిగా చూస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఈ యవనస్తుల్లో కూడా అదే రకమైనటువంటి ఆలోచన ఉండి ఆడిది గుడ్డు పనే కదా, ఎవరికి రాదు, ఆడి జాతరకు నేను చేయలేను అనుకున్నట్టుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి రైతులు అడుగుతున్నాడు, ఈ రోజు నాకు ఏదైనా పని ఇప్పించండి. రైతు అడిగాడంట, ఒరే నువ్వు చూస్తేనేమో చదువుకున్న వాడికి లాగున్నావు, ఏం పని చేస్తారా? వాడు అన్నాడంట, ఏ పనైనా చేసేస్తానంట. సరే ఓ పని చేయరా, మా ఇంట్లో పెళ్ళి ఉంది. ఏముంది? పెళ్ళి ఉంది. పనులు వేయాలనుకుంటున్నాం. వాళ్ళు ఇంకా రాలేదు, వస్తారు. వస్తే వాళ్ళ కలిసేది కానీ లేకపోతే కానీ కందాకులు మీ పని చేస్తా ఉండు. ఇదిగో ఒక 8 గోతులు తవ్వు, 8 రాట్ల పాతడానికి, 10 రాట్ల పాతడానికి. అదెంత పని అండి, దెబ్బకి తవ్వి పాడేస్తానన్నాడు. సరే నేను ఇంటికి పోయి భోజనం చేస్తాను, నువ్వు ఈ పని చేయరా. వెళ్ళాడు, భోజనం చేస్తాడు. ఆ రైతు కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. తిరిగి మరలా వచ్చాడు ఆ పందిరి వేసే చోటికి. ఎలా అయిపోయిందా అన్నాడంట. అయిపోయిందండి అన్నాడంట. ఏమైపోయింది అన్నాడంట. మీరు తీమన్న పని చేసేసానండి, గోతులు తీసేసారు. ఎన్ని తీసావరు అన్నాడంట. ఎన్ని తీసారంటే ఏంటండి, ఇది ఒక్కటి తవ్వేడు తవ్వితే మొత్తం తవ్వేసినట్టు అన్నాడంట. తీయాల్సిన 8 గోతులు. ఇప్పుడు చెప్పండి, వాడు తీసిన ఎన్ని? ఒకటి కూడా తీయలేదు, వాడు మొదలు పెట్టాడు అంతే. అంటున్నాడు, ఇది ఒక్కటి తవ్వి మిగిలిన 7 తవ్వితే మొత్తం తవ్వేసినట్టేనండి, అయిపోయింది అన్నాడు. ఓహో, నీకు ఇంత బాగా వచ్చా అని. ఇలా కాదురా, ఒక పని చేయి, ఇదిగో వీడికి ఎంత పని ఉందో ఈసారి తెలుసుకోవాలి అని చెప్పి దగ్గరుండి అక్కడ తాడు ఉంది, దొన్నపోతే ఈనింది, దోణ కట్టి వచ్చాయి అన్నాడు. అలాగేనండి అని తాడించుకుని బయలుదేరుతున్నారంట అయ్యగారు. మరి ఆగరా, ఏమండి ఎక్కడికి వెళ్తున్నావు? ఆ దోణ కట్టేమన్నారు కదండి, కట్టేస్తాకి వెళ్ళిపోతుంది. అవునా? మరి దొన్నపోతే ఎక్కడైనా ఏం కాదా? ఓ నిజమే కదండి, నీ పరిస్థితి ఇది, నీకు ఈ పనికి పనికిరా. నేటి దినాల్లో దేవుని పిల్లలు అనబడిన వారు, దైవజనులు కూడా ఇలాంటి వారు ఇవ్వడం చాలా దౌర్భాగ్యకరం అండి. సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడాలేంటి? ఒక్కొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఏంటి తిరువాట్లు దైవజనులకి అని అంటే, వెళ్ళకపోతే వాళ్ళు అలుగుతారు. ఏం చేస్తారు? వెళ్ళకపోతే అలుగుతారు. అలిగితే అలిగారు పర్వాలేదు, మరి ఏం చేస్తారు? వేరే సంఘానికి పోతారు. అమ్మో, వేరే సంఘానికి పోతే ఇంకేమన్నా ఉందా? బతుకు తెరువు కరవడిపోదు, రాబడి ఆగిపోదు. పాపిస్టి ఆలోచనలతో సేవకులైన వారు కూడా ఇలాగ చేస్తున్నారు. వాళ్ళకంటే వాక్యం తెలియదు విశ్వాసులు. వారి పిల్లలు దేవునిలో ఇప్పుడే ఎదుగుతూ ఉన్నారు. వారి జ్ఞానం అంతంత మాత్రమే. వారికి ఆత్మీయ తండ్రి అనేటువంటి నీ పరిస్థితి, స్వలాభం కోసం ఏదో చేస్తున్నావు, స్వలాభం కోసం పరుగులు పెడుతున్నావు. మెప్పులు గొప్పలు కొరకేనండి ఈరోజు సమాధుల కాడికి వెళ్ళేది. నిజంగా మనసు పెట్టి ఆలోచన చేయండి. ఎక్కువ శాతం మెప్పు కోసం వెళ్తారండి. వాళ్ళకి దొరికే సహవాసాలు కూడా అలాంటివి దొరుకుతూ ఉంటాయి. ఏమ్మా నువ్వు వెళ్ళలేదా సమాధి కాడికి? అయ్యో
ఎల్రా, ఎందుకు వెళ్ళాలి తల్లి? ఆవిడికి తెలియదు. ఎందుకు వెళ్ళాలో ఎల్రా అని అడిగిన ఆవిడ కూడా చెప్పదు, ఆవిడికి తెలియదు. ఎల్లరా, వీళ్ళు బాధపడలేక వెళ్ళేవారు కొంతమంది. లోకం ఏమంటుంది? ఒకసారి ఒక తల్లి గారు అన్నారు, దేవుడికి భయపడకపోయినా కానండి, ఎవరికి భయపడాలండి? మనుషులకు భయపడాలండి. బైబిల్ అలా చెప్పట్లేదు సహోదరుడా. ఆత్మను గాక నీ శరీరమును చంపువానికి నువ్వు భయపడవద్దు, కానీ నీ ఆత్మను నీ శరీరమును రెండింటినీ ఆరని నరకాగ్నిలో వేసేవానికి బహుగా భయపడాలి నీవు. మనుషులు నీ శరీరాన్ని మాత్రమే చంపగలరు, కానీ నీ ఆత్మను వారు ఏమీ చేయలేరు. కానీ ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, ఈ ఆత్మను మనకి ఇచ్చినటువంటి దేవుడు అమ్మా మన ఆత్మను శరీరమును రెండింటిని కూడా చంపగలిగినటువంటి సమర్థుడే ఉన్నాడు. ఆయనకి మిక్కిలు భయపడాలి. నీవు భయపడుతున్నావా? మనుషులకు భయపడుతూ వెళ్ళి సమాధులకు సున్నం వేస్తూ ఉన్నావు. మనుషులకు భయపడుతూ వెళ్ళి సమాధిని అలంకరిస్తూ ఉన్నావు. బ్రతుకున్నప్పుడు నీ మొక్క పెట్టుకుని టీ చొక్కిచ్చినటువంటి ఆలోచన నీ దగ్గర లేదు. నిజమండి, బ్రతుకున్నప్పుడు టీ చొక్క ఇవ్వడానికి కూడా ఇసులు పడుతూ ఉంటారు. ఎన్నిసార్లు కాదు? నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు, తన తల్లిగా ఉన్నప్పుడు, తండ్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నీకు ఇవ్వలేదా? ఎన్నిసార్లు ఆకలంటే అన్నిసార్లు నీకు బువ్వ పెట్టలేదా మీ తల్లి? ఎన్నిసార్లు నువ్వు అడిగితే అన్నిసార్లు నీ తల్లి నీ తండ్రి నీకు ఇవ్వలేదా? కానీ ఈరోజు ఒక టీ చుక్కడానికి ఇసులు పడుతూ ఉంటాం. చచ్చిపోయాక మాత్రం కొండ టీ గాసిగీలు పెడతాం. బతుకున్నప్పుడు అంత మాట టీ అడిగేదమ్మా, ఆరారుగా టీ అడిగేది మా అత్తగారు, మా మామగారు, మా అమ్మ, మా నాన్న, మా తాత, మా మామ. అందుకే కొండ టీ గాసిగీలు పెడుతున్నా. ఏం చేసుకుంటాడు? ఏం చేసుకోవాలా టీ? బతుకున్నంతసేపు కొంత జెండు బాం కొనమంటే కొనేవారి మొక్కలు. చచ్చిపోయాక మాత్రం పౌడర్ డబ్బా పట్టుకెళ్ళి పోసేస్తారు వస్తున్నారు. అదే ఏమంటే నేను ఏదో వాళ్ళ బుద్ధిని పెట్టాలా కాపాడి దాన్ని కానండి, కాపాడి నిజంగా వాళ్ళంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నా ప్రియ సోదరులు బెన్నీ గారు, ఆయన ఏదన్నా సరే కడుపులో ఉంచుకునేవారు కాదు. ఆయన ఒకరోజు బంధువుల ఇంటికి వెళ్తే ఆ సోదరి వాళ్ళ అత్తగారు వస్తే కొంచెం కూర వేయమ్మా అని అడుగుతూ వచ్చిందంట వాళ్ళ అత్తగారు. ఈయన వెళ్ళిన ఆ ఇంటికి ఆమె అత్తగారు పక్కింటి కాడ నుంచి కొంచెం కూర వేయమ్మా అని అడిగితే అయ్యో కూర లేదు అత్తమ్మా అందంట. సరే కదమ్మా అని వెళ్ళిపోతుంటే ఈలోపు అదేంటక్క ఇప్పుడే కదా కూర ఉండనన్నావు అని అన్నారంటే ఇది ఉండలేదు. ఆడన్న అయ్యో లేదు తమ్ముడు, నా చెయ్యి ఎంత బారో నీకు తెలియదా అని అడిగిన. ఈయన ఉండబట్టలేదన్న అవునక్క అవునక్క నీ చేసి అలా బారక్క అన్నాడని. ఆవిడ ఎదురుకుండానే ఆవిడ అలా చూసుకుని పోయింది. ఆయన వెళ్ళిపోయాకంటదండి. మరే తమ్ముడే ఏదేమైనా కానీ నువ్వు ఏదన్నా మొహం మీద ఆడతావే, తట్టుకోలేక బాధను వ్యక్తం చేస్తూ చెయ్యంత బారో తెలీదా? నిజమే, మాటల్లో చాలా బారు చెయ్యి, చేతుల్లో మాత్రం మనం చూపలేము. బతుకున్నంతసేపు మంచిది అనలేము, మంచోడు అనలేము. అందుకో సామెత పుట్టింది లోకంలో, పోయినోడల్లా మంచోడు అనేటువంటి సామెత. ఎందుకంటే పోయాక మాత్రం పొగుడుతుంటారు. ఏదేమైనా మా అత్తగారు అన్నా చేసినా కానీ దాని అత్తగారు లాంటిది కాదు. అవునా? అంత మంచిదా మీ అత్తగారు? ఎంత బాగా చూసుకున్నావు సహోదరు, చూసుకున్నావా? అసలు పోయాక మంచోళ్ళు అనడం గొప్ప కాదమ్మా. ఉండగా నువ్వు చేయగలిగింది చేయాలి, నువ్వు పెట్టగలిగింది పెట్టాలి, పొందగలిగిన దీవెన నువ్వు పొందాలి సహోదరుడు సహోదరి. పొందుతున్నావా? కానీ చచ్చిపోయాక మాత్రం అక్కడికి వెళ్ళి ఏవేవో చేస్తా ఉంటా, ఏవేవో చేస్తా. ఎందుకు? పక్కోళ్ళు మెచ్చుకుంటారని, పక్కోళ్ళు చూసి ఆహా ఎంత ఇష్టమా వీళ్ళ అమ్మంటే, వీళ్ళ నానంటే, వీళ్ళ తాత అంటే, వీళ్ళ మామంటే, వీళ్ళ అత్తగారంటే, వీళ్ళ మామగారంటే ఇంత ఇష్టమా అని లోకం పొగడుతుంది కదండి. పాపిష్టి పొగడుతులు, ఆ పొగడుతుల కోసం చేస్తుంది నేటి దినాల్లో లోకం. జాగ్రత్త, దేవుని వాక్యం నీకు అర్థమవుతుందా? అర్థమవుతా లేదా?
ఈరోజు కూడి వచ్చిన మిమ్మల్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నా. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. నేను వచ్చిన కొత్తలో నన్ను రమ్మన్నారు సమాధుల దగ్గరికి. అమ్మ అలా వెళ్ళకూడదు, నేను పుట్టి పెరిగి వచ్చినటువంటి నా సంఘం యొక్క క్రమం, వాక్యం ఎరిగినటువంటి నా దేవుని సేవకులు నాకు నేర్పిన విధానం ఇది, సమాధుల కాడికి వెళ్ళకూడదు తల్లి అని అంటే, ఈయంత ఎందుకులే మనకన్నట్టుగా కొంతమంది నన్ను వదిలేసి పాపం వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి ఎవరో పిలిస్తే వాళ్ళ చేత ప్రార్థన చేయించుకునేవారు. క్రమక్రమముగా వాక్యాన్ని ఆలకించి నేను అడిగాను. ఈరోజు కొంతమంది సిఐడి ఆఫీసర్లను పెట్టాను. ఎవరిని పెట్టాను? సిఐడి ఆఫీసర్. నేను పెట్టలేదు, వాళ్ళే తయారయ్యారు ఆటోమేటిక్గా. వాళ్ళే డ్యూటీలు వేసుకున్నారు. తెల్లారి గట్ల నిద్ర ఎక్కడ వచ్చేద్దని చెప్పేసి చక్కగా ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ కనిపెట్టారంట. చాలా వరకు ఎవరు వెళ్తారు ఇక్కడి నుంచి చూద్దామని చెప్పేసి ఎవరు వెళ్ళలేదంట. అమ్మో నేను ఎక్కడైనా ఒక ఆటలో పడి పొరపాటు చేస్తానేమో, ఎక్కడో మిస్ అయి ఉంటానని చెప్పేసి, ఇలా కాదని చెప్పేసి లెగిసి బయటికి రాకపోయినా, అంటే నేను వాళ్ళు చెప్పిందే చెబుతున్నాను సుమా, బయటికి వచ్చినట్టుగా డొక్కుతో నీళ్లు పట్టుకుని ఎక్కడ ఎవరున్నారో సోతాకి వెళ్ళారంట. చూస్తే ఎవరు కనబడతలేదంట, మన వాళ్ళు ఎవరు కనపడతలేదు అని తృప్తి అవ్వక మళ్ళీ ఏం చేశారంటే జనాలందరిలో తిరిగి మరీ వెతికారంట. వాక్కలో దొరకలేదంట. నెంబర్ 1 సిఐడి ఆఫీసర్, సిబిఐ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు. దేవుడు పెట్టుకున్నటువంటి వారు, లేకపోతే వాళ్ళకి అంత బాధ్యత ఎందుకు? నాకు తెలియదు ఇలా చేశారని, ఇలా జరిగిందని. కానీ ఉదయం మా ప్రయాణంలో నా పక్కన కూర్చుని ఆయన చెప్తా ఉంటే మతి పోయింది నాకు. అవును, నీకు ఎంత బాధ్యత నీకు ఎవరు అప్పు చెప్పారు అన్న. నాకెవరు అప్పు చెప్పలా, నాకు నేనే ఎందుకు అలా చెయ్యాలనిపించింది. దేవుడు తన ప్రతినిధుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. నిజానికి ఆ రోజు ఆదివారం పెందల కాడే లేచి యేసు దేహమునకు పోయడానికి సుగంధ ద్రవ్యములు సిద్ధపరిచి తీసుకుని వెళ్ళినటువంటి ఆ స్త్రీలకు చెప్పడానికి గాను దేవుడు తన దూతని ఏర్పరచుకోలేదా? పరమ నుండి దిగినటువంటి దూత సమాధి పైన ఉన్నటువంటి రాతిని పొర్లించి దాని మీద కూర్చుని ఉండగా మృతుల్లో యేసుని వెతకడానికి వచ్చినటువంటి అమ్మా ఆ స్త్రీలను చూసి ఒక మాట చెప్పింది, మంచి మాట. ఆయన ఇక్కడ లేడు. మీరు వెతుకుతున్నారే మృతుల్లో, ఆయన ఇక్కడ లేడు. మృతుల్లో ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వారిని మీరు ఏల మృతులలో వెతుకుతున్నారు. ఒకవేళ మీరు గనక ఎవరైనా పొరపాటున అక్కడ కనిపించుంటే గనక ఆ దూత నోరు ఖచ్చితంగా దేవుడు నింపుండేవాడు. ఈ దూత అయితే మెరుపు తీగలాగా ఉంది, కానీ ఆ దూత అయితే మెరుపు తీగలాగా మాత్రం ఉండదు. ఎందుకంటే నాకులాగా కొంచెం కలర్ తక్కువ దూత, బ్లాక్ దూత అన్నమాట. అది వైట్ దూత, ఇది బ్లాక్ దూత. ఆ దూతను చూసి అయితే మీరు జాగ్రత్త పడిపోతారు. కానీ ఈ దూత జాగ్రత్త పడడానికి అంతమంది జనంలో మీకు కనపడదు, వెతికినా దొరకదు. కానీ నెంబర్ 1 దూత. ఒకవేళ మీరు గనక వెళ్ళుంటే అక్కడ గనక కనిపించుంటే ఈ దూత ఖచ్చితంగా నాడు ఆ దూత చెప్పినట్టే మీరు ఎందుకు వచ్చారు? పాస్టర్ గారికి తెలిస్తే ఏమైపోద్ది నీ పరువు? ఆయన ఏదన్నా మైకులోనే మొదలెడతారు. ఎందుకు వచ్చిన తిరువాట్లు మీకు? ఆయన చెప్పారు కదా, ఒక రోజు చచ్చిపోయిన వాళ్ళు ఇక్కడ ఉండరు, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది అని. మొన్న ఆయనదే మట్టిలో కలిసిపోద్దని, శరీరం మట్టిలో కలిసిపోయింది, ఆత్మ దాన్ని దయచేస్తున్న దేవుని వద్దకు వెళ్ళిపోయింది. ఇక్కడ కేవలం ఖాళీ సమాధులు, మట్టిలో కలిసిపోయినటువంటి మట్టి మాత్రం మిగులుంది. ఎందుకు ఈ తిరువాట్లని చెప్పుకుంటేనేమో ఒకవేళ సహోదరుడు. కానీ ఆ అవకాశం ఆ దూతకు దొరికినట్లుగా ఈ దూతకు దొరకలేదు. ఎంత అదృష్టవంతులు అంటే మనం దేవుని మహాకృపను బట్టి. అమ్మా, సజీవులైన వారిని మనం మృతులలో వెతకకూడదు. వాక్యాన్ని ఎరిగి చేయాలి. ఏది చేసినా, మనం భోజనము చేసినను, పానము చేసినను, మరేమి చేసినను, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసి చెబుతున్నటువంటి మంచి సంగతి, మనం భోజనము చేసిన, పానము చేసిన, మరేమి చేసిన సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి, ప్రభు మహిమ కొరకు చేయండి. అంతేగాని మనుషుల మెప్పు కొరకు మాత్రం చేయకూడదు.
ఈరోజు వాక్యాన్ని పాటించిన మీరు ధన్యులు తండ్రి. నేనున్నా లేకపోతే నా తర్వాత ఇంకొకరు వచ్చిన అమ్మా ప్రభు వచ్చే వరకు, ప్రభు యొద్దకు మనం వెళ్ళే వరకు ప్రభు యొక్క వాక్యాన్ని మాత్రమే మనం చేద్దాం. లోకం మెప్పుకొని అసలేమీ చేయొద్దు తండ్రి. వాక్యానుసారంగా చేసే ధన్యులు కావడానికి ప్రయత్నించారు. వాక్యానుసారంగా చేసి ప్రభు చిత్తాన్ని చేయడానికి ప్రయత్నించేద్దాం. సజీవుడైన వానిని సజీవుల్లోనే వెతకాలి. యోబు అంటూ ఉంటాడు, యోబు అనేటువంటి భక్తుడు అంటూ ఉంటాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుతున్నా. నీ విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడని నీ వెరుగుదువా? మృతుల్లో వెతుకుతున్నావా? ఆయన జీవము గలవాడని నీ వెరుగుదువా? మృతుల్లో వెతుకుతున్నావా? నేటి దినాన గౌరీ పట్టణాలు వెళ్ళే వాళ్ళని మనం చూసినట్లయితే అదేం పిచ్చి భక్తులు నాకు అర్థం కాదు. అక్కడ ఏ బొమ్మలు ఉంటాయి, బొమ్మలు, ఆ బొమ్మల దగ్గర కాళ్ళ దగ్గర ఒక కుండి ఉండి దానికి ఒక బెంచం ఉంటుంది. అక్కడ ఒక చిన్న కానుక వేసుకోవడం, దండం పెట్టుకోవడం. ఎవరికి బొమ్మ. ఏం బొమ్మ అది? కళ్ళుండి చూడని బొమ్మ, చెవులుండి వినని బొమ్మ, నోరుండి మాట్లాడని బొమ్మ, చేతులుండి సహాయం చేయలేనటువంటి బొమ్మ. దానికి వీళ్ళు దండం పెట్టడం. ఇది ఎలా ఉందో తెలుసండి? కోడలకి బుద్ధి చెప్పి అత్తగారు ఏం చేసిందమ్మా? తిండి నాకిందట. ఒకనొక ఇంట్లో ఒకనొక అబ్బాయికి వివాహం జరిగింది. ఆ ఇంటికి కొత్త కోడలు వచ్చింది. ఎవరు వచ్చారు? కొత్త కోడల పిల్ల వచ్చింది. కొత్త కోడల పిల్లకి టెస్ట్లు ఎక్కువ ఉంటాయి. మీ ఇంట్లో మీ కోడలకి మీరు టెస్టులు పెడుతున్నారా? అత్తగారులు అయిన వాళ్ళు కొత్తగా వచ్చిన కోడలకి మీకు ఇంకా అప్పుడే రాలేదులేండి, ఇంకా రాలేదుగా, మీకు అప్పుడే కోడలు రాలేదు, వచ్చినప్పుడు మీరు పెడదురు కానీ. కోడళ్ళు వచ్చిన వారు వచ్చిన కోడలకి టెస్టులు ఎంతమంది పెడుతున్నారు? పెడతారు. అసలు మా కోడలు ఎలా ఉంటుందో, దాని వంట తీరు ఎలా ఉంటుందో, ఎంత బాగా చేస్తుందో మహా తల్లి, మా కుటుంబాన్ని ముందు ఎంత ఎలాగ పెడతాదో చూడాలి. ఏది పెళ్ళి అయిపోయాక ఇదంతా అదేదో అంతకు ముందు వేసుకోవచ్చుగా. ఆ తర్వాత వస్తే ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉండగా గమనించినట్లయితే టెస్టులు పెడుతూ వంట అంటారు. వంట చేస్తూ ఉండగా గమనిస్తూ ఉంటారు. ఎలా చేయాలి? చేతులు కడుక్కుని చేస్తుందా లేదా? వస్తువులు శుభ్రంగా పెట్టి చేస్తుందా లేదా? చేయకపోతే కనుక తప్పింది అని చెప్పేసి నొక్కి అక్కడి నుంచి మరీ చెబుతాం అన్నట్టుగా అమ్మా ఆలోచన కలుగుండి ఏం చేస్తారంటే వంట చేయమంటారు. ఈ వంట చేస్తూ ఉండగా వచ్చినటువంటి కోడల పిల్ల అంతకు ముందు ఇంటికాడ మా ఊరు వంట మీ ఊరు పెంట అనే కార్యక్రమాలు బాగా చూసి బాగా నేర్చుకుని బాగా చేయగలిగినప్పటికీ ఇంటికాడ అయితే అమ్మ కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువైనా తక్కువైనా ఏమమ్మ కాబట్టి ఏం చేస్తుందంటే మామూలుగా తీసి పడేస్తూ ఉంటుంది. కానీ అత్తవారింటికి వచ్చిన తర్వాత ఎవరికి లోకువైనా ఈమెకు మాత్రం లోకు కాకూడదు. ఎవరికి అత్తగారికి లోకు కాకూడదు. కాబట్టి ఏం చేద్దామంటే ఉప్పు కరెక్ట్గా వేస్తానో లేదో చూద్దామని ఒకరోజు కూర తిప్పుతూ ఆ గట్టి చేతి మీద వేసుకుని నాకు చూసిందంట ఉప్పు సరిపోయిందా లేదా. తేరా చూస్తే అత్తగారు చూసేసాం. అబ్జర్వ్ చేసి అత్తగారు చూడదా మరి? చూస్తుంది. చూసి ఏ కోడల పిల్ల ఏంటా ఎంగిలి పనులు చిచ్చి ఇదే నేర్పారా నీ పుట్టింటి దగ్గర? తప్పు అని చెప్పి బుద్ధి చెప్పిందండి. ఏం చెప్పింది? బుద్ధి చెప్పింది. మరుసటి రోజు నన్ను ఇలాగంది కదా, సరే నాకు మా అత్తగారి చేత చేయించాలని ఆ బాధ ఈ బాధ పెట్టుకుని అమ్మా కోడలు దొంగెత్తేసాం. అమ్మా ఈరోజు ఎక్కడ ఏ దొంగెత్తేయాలో ఎవరు నేర్పక్కర్లా, చక్కగా నేర్పుతున్నాయి సీరియల్స్. పుష్పక్క సీరియల్స్ నేర్పుతున్నాయి కదా. అత్తగారి దగ్గర ఏ దొంగెత్తేసి అత్తగారిని గెలవాలో, కోడల దగ్గర ఏ దొంగెత్తేసి కోడల్ని హింసలు పెట్టాలో ఇవన్నీ సీరియల్ భలే నేర్పుతుంది రండి. అలాగొచ్చితే దొంగెత్తేసింది కోడలు గారు. లేక శ్రావణక ఏం చేసింది? దొంగెత్తేసి నాకు జ్వరంగా ఉంది అత్తయ్య నువ్వేసేయి అన్నారు. మరి అలా చేయమన్నప్పుడు అంతకు ముందు వంటలు రావా? అత్తగారికి వచ్చు, వంటలుగా వండింది.
కానీ ఇంటికి ఎవరు వచ్చారు? కోళ్ళ పిల్లలు వచ్చారు. ఎవరికి లోకువైనా పర్వాలేదు కానీ శైలజక్క, ఎవరికి లోకువైనా పర్లేదు కానీ ఎవరికి లోపు కాకూడదు? కోళ్ళకు లోపు కాకూడదు. నెత్తి మీద కూర్చుండిపో. అదాలో ఆలోచనలు వాళ్ళు అలాగ ఆలోచించింది, అత్తగారేమో ఇలాగ ఆలోచిస్తూ సరే ఏదేమైనా సరే లోకి ఇవ్వకూడదు. ఎక్కడ కూడా చిన్న లోపం ఉండకూడదు. మిరియామక్క లోపం ఉండకూడదు అని చెప్పేసి ఏం చేసిందంటే కూర తిప్పుతూ ఇంటికి అసలు అడ్డెవరు, నన్ను ఎవరు అడుగుతారు అనుకుంది అత్తగారు మనసులో. అనుకుని చేతి మీద వేసుకుని మరి నాకు కాల్సినంత కర్మ నాకేంటి, తింటే నాకు తగ్గని చెప్పి అందులో తింటే ఉప్పు చూడడానికి. మీకు అర్థమవుతుందా? అంటే కొంచెం అజమాయిసి ఆవిడికి ధైర్యాన్ని ఇచ్చింది. చేతి మీద వేసుకుని నాకు అనుకోదు, మొత్తం తింటే నోట్లో పెట్టి కోడలు గారు అత్తయ్య గారు ఏం చేస్తున్నారు? అమ్మ చూసేసావా? ఏం చేయట్లేదు, కూర వండుతున్నాను అంత తర్వాత ఏదో చేసినట్టున్నారు. తెల్ల మొక్కం వేసుకుని చూస్తారు. కోడలకి బుద్ధి చెప్పి అత్తగారు ఏం చేస్తుంది? ఈ సామెత యొక్క సారాంశం ఇది. ఈనాడు దేవుని పిల్లలైన వారు, క్రైస్తవులైన వారు బొమ్మలకి మొక్కొద్దు, విగ్రహారాధన చేయొద్దు, అది మహాపాపము అని చెప్పి పెద్ద పెద్ద సభల్లో గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ ఉన్నారు సేవకులైన వారు. మేమందరం బల్ల గుర్తి మైకులు పగిలిపోయేలాగా ప్రసంగాలు చేస్తున్నాం. విగ్రహాలు కళ్ళుండి చూడవు, నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు, చేతులుండి సాయం చేయవు. మన దేవుడు జీవము గలవాడు, నిత్య జీవము గలవాడు, నిత్య జీవమునకు నిన్ను నన్ను నడిపించగలిగిన వాడు, మృతి పొందించగలిగిన వాడు, బ్రతికించగలిగిన వాడు, సజీవుడు నిజ దేవుడు మన దేవుడు. కళ్ళుండి చూసేవాడు, చెవులుండి వినేవాడు, నోరుండి మాట్లాడేవాడు. ఇలాంటి దేవుడు మన దేవుడు అని మేము చెబుతా ఉంటే ఈనాడు గౌరీ పట్టణాలు వెళ్ళి ఏం చేస్తున్నారు మీరు? ఆ బొమ్మలకు దండం పెట్టుకుని కానుక వేసుకుని ఏదో తృప్తి కొరకు భక్తి చేస్తా ఉన్నారు. తృప్తి కొరకు భక్తి అమ్మా, తృప్తి కొరకు చేయకు భక్తి, దేవుని మహిమ కొరకు చేయి. నీ తృప్తి కొరకు చేయవద్దు దయచేసి భక్తిని, దేవుని మహిమ కొరకు చేయి. ఒక మాటలో చెప్పనా, నీ తృప్తి కొరకు చేయకు, దేవుడిచ్చే ముక్తి కొరకు చేయి. భక్తి ఎందుకు చేయాలమ్మా? భక్తి ఎందుకు చేయాలి? ముక్తి కొరకు. భక్తి ముక్తి కొరకు చేయాలి, తృప్తి కొరకు చేయకూడదు. నేటి దినాల్లో తృప్తి కొరకు చేస్తా ఉన్నారు. ఎవడిందనుకుంటే వెళ్ళామా లేదా? వెళ్ళాం. చర్చికి వెళ్ళకపోతే ఇంటికాడ నుండి ప్రార్థన చేసుకుంటున్నాం మేము. అవునా? వాక్యం అంగీకరిస్తుందా తల్లి? అలాగనుకుంటే ఒకడు 38 ఏండ్లు బెతస్దా కోనేటి దగ్గర రోగిగా ఎందుకు పడుండాలి తల్లి? వాడు అనుకోవచ్చుగా, కోనేట్లో దిగినంత మాత్రాన దేవుడు స్వస్థత ఇవ్వకూడదా? ఈ గొట్టి మీద ఉండి ఎన్నిసార్లు దేవదూత నీళ్ళలో దిగడం నేను చూడడం లేదు, ఎంతమంది రోగులు దిగి స్వస్థత పడడం నేను చూడట్లేదు. 38 years ఇక్కడ 38 సంవత్సరాలు నేను దిగడం ఏంట్రా? నిన్న కాక మొన్న వచ్చావు, నీకు స్వస్థత కావాలనుకుంటే వెళ్ళి దిగు. కానీ నేను దిగను. నేను 38 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా. ఇవాళ కాకపోతే రేపైనా ఎంతమందిని చూసానురా మొత్తానికి బాబు వాడు అనుకోవచ్చుగా. నో, దిగిన వారికి స్వస్థత. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. బడికి వెళ్ళే పిల్లలను ఒకసారి మీరు గమనించండి. వాడు బడిలోకి వెళ్ళి చదువుకునే బుక్ వాడి దగ్గర ఉంటుంది బ్యాగ్లో, వాడు రాసుకునే ఆ పెన్ను వాడి బ్యాగ్లో ఉంటుంది. మీకు అర్థమవుతుందా? వాడు రాసుకునే నోట్స్ వాడి దగ్గర ఉంటుంది. అమ్మా, వాడి చదువుకు కావలసినటువంటి సమస్త వస్తువులు వాడు మోసుకెళ్ళిన బ్యాగులోనే ఉంటాయి. అన్ని వాడి దగ్గర ఉన్నప్పుడు ఇంటికాడ చదువుకోవచ్చుగా, ఇంటికాడ రాసుకోవచ్చుగా, ఇంటికాడ చదువుని సంపాదించుకోవచ్చుగా. సాధ్యము కాదు. అన్నీ నీ దగ్గరున్నా అన్నింటినీ నీకు అభ్యాసింప చేయదగినటువంటి గురువు ఎక్కడున్నాడు? స్కూల్లో ఉన్నాడు. గురువు లేకుండా విద్య రాదు.
దేవుని సన్నిధిలో దేవుడు తన ఆత్మ ద్వారా చెప్పేటువంటి ఆ యొక్క శ్రేష్టమైన వర్తమానాలు లేకుండా నీ బ్రతుకులో ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఉండదు. కేవలం నువ్వు తృప్తి పడడానికి సరిపోదు తల్లి. నువ్వు తృప్తి పడడానికి, నువ్వు సమర్థించుకోవడానికి, నీకు నువ్వు శభాష్ అనిపించుకోవడానికి సరిపోతుంది సహోదరుడా. నీ తృప్తి కొరకు చేయొద్దు, భక్తి ముక్తి కొరకు చేయి. ముక్తి కొరకు భక్తి చేయి. ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రయాస ప్రభు నందు వ్యర్థం కాదు. మనం ఏం చేస్తున్నా ప్రభు మహిమ కొరకు చేయాలి. ప్రభు ఇచ్చే ఆ నిత్య జీవం కొరకు చేయాలి. ఆయన ఇస్తాడు ఎప్పుడో తెలుసా? నువ్వు లోబడినప్పుడు ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆ ప్రకారం వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు అమ్మా నువ్వు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. ఎప్పుడో తెలుసా? వాక్యాన్ని విని లోబడినప్పుడు. ఈ రోజు ఇక్కడున్న ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు వాక్యానికి లోబడ్డారు. ఎంతకంటే ఏం కావాలి? నాకైతే మందితో పని లేదని 100 సార్లు చెప్తున్నా. దాని అర్థం ఏంటంటే నాకు జనం అక్కర్లొద్దు వెళ్ళిపోండి, నాకు కడుపు నిండిపోయింది అని చెప్పడానికి కాదు. మంది కంటే ముఖ్యం మార్పు. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఆయన దూత ఎదుట అధిక సంతోషము కలుగును. ఈరోజు ఆ మారు మనసు పొందినటువంటి పిల్లలు ఈ రోజు నాతో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నాకు తెలిసి నా ప్రసంగాల వల్ల ఇక్కడ బాధ పడని వారంటే ఎవరు లేరు. ఏదో ఒక రోజు ఏదో ఒక ప్రసంగం ఎవరికి బాధ పెడుతూనే వచ్చింది. కానీ ఆ బాధను భరించి నిలబడిన వారు ఈ రోజు దేవుని కృపలో స్థానబట్టబడ్డారు. ధన్యులుగా తీర్చబడుతున్నారు. దేవుని దృష్టిలో ధన్యులుగా ఎంచబడుతూ ఉన్నారు. అమ్మా ట్రీట్మెంట్ ను తట్టుకోగలిగితే జబ్బు నయమవుద్ది. అవునా కదా? వైద్యాన్ని తట్టుకోగలిగితే ఏమవుద్ది? నిన్నగాక మొన్న పుట్టింది మా చెల్లుడికి ఒక కుమార్తె, మేనకోళ్ళు. ఎందుకో తెలియదు కానీ ఒక్కొక్కరిని చూసినప్పుడు కొంచెం ఎక్కువ ప్రేమ కలుగుతుంది. మీకైనా నాకైనా ఎవరికైనా. ఒక మాటలో చెప్పనా, యేసు ప్రభు వారికి సహితం అలాగూ కలిగిందని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు, అందులో యోహాన్ అనేటువంటి ఒక వ్యక్తిని ఆయన ఎక్కువగా ప్రేమించారు అని లేఖనంలో ఉంది. నా సొంత మాటలు నేను ఎప్పుడు మీకు చెప్పను. అలాగే కొందరిని చూసినప్పుడు చాలా ఎక్కువ ప్రేమ కలిగింది. నేను కూడా ఆ చిన్న బిడ్డను చూసినప్పుడు తన ముఖంలో తన ఫీలింగ్స్, ఆ యొక్క ముఖ కవలికలు చూసినప్పుడు తన మీద కాస్తంత ప్రేమ ఎక్కువ కలిగింది. అంతకుముందు మా చెల్లికి కుమారుడు పుట్టాడు. నాకేమంత అనిపించలా, లేకపోతే ఇంకెవరెవరు ఏమనిపించలా. అంతెందుకు మా పిల్లలందరినీ కూడా నేను అంతగా ఎప్పుడు ఇష్టపడలేదు. కానీ ఆ చిన్న బిడ్డ విషయంలో ఎందుకో కొంచెం ప్రేమ ఇష్టం ఎక్కువ పెరిగింది. అయితే వెళ్ళేటప్పుడు వెళ్ళొద్దు, ఉండిపోండి కోరాను కూడా. అయినా వెళ్ళాలి కాబట్టి వెళ్ళారు. అది అయిపోయిన అక్కడికి తీసుకొచ్చేయండి అన్న. అయినా తీసుకురాలి, అక్కడ ఉన్నారు కాబట్టి ఉన్నారు. తీరా చూస్తే మొన్న ఒంట్లో బాగాలేదని తెలుసు, హాస్పిటల్లో పెట్టారని తెలుసు. ప్రియమైన వాళ్ళరా చాలా బాధ. ఆ బిడ్డను హాస్పిటల్లో చేతికి సిలైన్ పెట్టి ఆ పాయింట్ పెట్టి ఇచ్చారు. ఎక్కడ కనిపేసుకుంటుందని చెయ్యంతా కూడా ఇక్కడ దాకా బయట టేపు పెట్టేశారు. చూసినప్పుడు తట్టుకోలేనంత ఏడుపు వచ్చింది. చాలా బాధ అనిపించింది. ఎంత బాధ కలిగించే ట్రీట్మెంట్ అవసరమా? బిడ్డని ఎంత బాధ కలిగించాలా? నరం ఎక్కడ దొరికింది వాళ్ళకి సిలైన్ పెట్టడానికి? 5-6 నెలలు పాప, అయినా సరే పెట్టారు. ప్లాస్టర్లు అన్నీ వేశారు. నాకైతే చూడగానే ప్రాణం నీరైపోయింది. ఎందుకు ఈ హాస్పిటల్ ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్దామనిపించింది. మీకులాగే ఆలోచించింది. ఎందుకంటే అప్పుడప్పుడు మనం బాధను తట్టుకోవడం కష్టం అనిపించి ఎక్కడి నుంచి వెళ్ళిపోదామనో, ఈ చర్చి మానేద్దామనో, ఈ ప్రార్థన మానేద్దామనో, లేకపోతే ఈ ప్రసంగాలు వినడమే మానేద్దామనో, లేకపోతే ఈ దేవుడే వద్దానో రకరకాల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. నాకు అనిపించిందమ్మ అక్కడ. అనిపించి దగ్గర ఉన్నటువంటి పాస్టర్ గారు మాకు మాట అడిగారు. ఆ పాపకి మోషన్స్ అన్నారు కదా, తగ్గినయా అన్న. లేదు. అప్పుడే ఈ 1-2 గంటల్లోనే 2-3 సార్లు 4 సార్లు అయింది అని బాధేసింది.
తీసుకెళ్ళిపోమని చెప్దాం అనుకున్నాను, లేకపోతే అక్కడ వద్దు అని చెప్దాం అనుకున్నాను. అక్కడికి ఉండబట్టలేక వేరే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళొచ్చు కదా అన్నాను. లేదు, ఇది చాలా బాగా చూస్తారు డాక్టర్ గారు, మంచి డాక్టర్ గారు. మరి వచ్చేప్పుడే రెండో రోజు ఏమీ లేదంటున్నారు. అవును, మరి చేస్తున్నారు, భోజనం చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఇంకేం మాట్లాడలేకపోయారు. ఎందుకో తెలుసా? ఒకే ఒక ఆశ. ఇన్ని మాటలు నేను ఎందుకు చెప్పాను? ఈ ఒక్క మాట కోసమే చెప్పాను. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుని చాలా అన్ని గుర్తుపెట్టుకోకపోయినా ఆ ఒక్క మాట ఏంటి తెలుసా? బాధ అనుభవిస్తే అనుభవించింది, బ్రతికితే చాలు అనుకున్నా. బ్రతికితే చాలు అనుకున్నా. అమ్మా, బాధ అనుభవించకపోవడం ముఖ్యమా, బ్రతకడం ముఖ్యమా? మీరే చెప్పాలి. బాధ అనుభవించకుండా, బాధ అనేది లేకుండా కాసేపు బ్రతికి తెచ్చుకోవడం ముఖ్యమా, బాధ అనుభవించిన నిత్య జీవాన్ని పొందుకోవడం ముఖ్యమా? ఆలోచన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో వాక్యాలు బాధ కలిగిస్తాయి. అలాగే హాస్పిటల్లో కూడా పెట్టే సూదులు, ఎక్కించే సెలైన్లు, కోసేటువంటి కత్తులు, ఆపరేషన్లు చేయడానికి చేసే ఇంజక్షన్లు బాధ కలిగిస్తాయమ్మా. కానీ ఆ బాధను తట్టుకుని నిలబడితేనే భూమి మీద నువ్వు ఆరోగ్యం పొందుకుని కొద్దికాలం బ్రతకగలుగుతుంది. అబ్బాయి నాకు ఈ బాధ ఏం వద్దండి అని నా ఇంటి ముందు సహోదరుడు ఆలోచించినట్లుగా హాస్పిటల్కి తీసుకెళ్లేవారు. భీమవరం హాస్పిటల్కి ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ అప్పుడు లేదు. లోపలికి అరుకు పోసి ఒక ట్యూబ్ లాంటిది లోపలికి దింపి లోపల స్కాన్ చేసేవారట అప్పట్లో ఆ టెక్నాలజీతో. అది పంపించినప్పుడు విపరీతమైన నొప్పి వచ్చేసిందండి పాపం, అతనికి తట్టుకోలేక వద్దు బాబాయ్ నేను ఇంటికి వెళ్ళిపోతానని వచ్చేసేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమో బాధకి నలిగిపోయేవాడు, కడుపులో నొప్పి వచ్చేస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ ట్రీట్మెంట్ గుర్తుకొచ్చి బాధ వేసేసి భయం వేసేసి నాకు తగ్గిపోయింది, నాకు నొప్పి లేదనేవాడు. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు, మళ్ళీ నొప్పి అనేవాడు, మళ్ళీ తీసుకెళ్ళేవారు. అలాగున్న 2 నెలలు గడిచిపోయాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రసాదరావు గారు హాస్పిటల్ అని తణుకు సొసైటీకి ఆపోజిట్లో ఉంటుంది, ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారు. జాయిన్ చేసుకున్నారు. డాక్టర్ గారు వస్తున్నారు, ఉదయం వస్తున్నారు, చూస్తున్నారు, ఇంజక్షన్ చేయండి అని వెళ్ళిపోతున్నారు. సాయంత్రం వస్తున్నారు, ఇంజక్షన్ చేయండి అని వెళ్ళిపోతున్నారు. అలాగే 4 రోజులు గడిచిన తర్వాత ఇందాక నేను చెప్పాను కదా మరణాథ అక్క అని, ఆ మైక్ హార్న్ కొని చిన్న అక్క అని చెప్పాను కదా, ఆ అక్క ఉండబట్టలేక డాక్టర్ గారు అసలు ఏంటండి వస్తున్నారు, ఇంజక్షన్ చేయమన్నారు, వెళ్ళిపోతున్నారు, అతను బాగా చూస్తుంటే మాకు భయం వేస్తుంది, అల్లడిల్లిపోతున్నాడండి అని నొప్పి వచ్చినప్పుడు అంటే ఆయన కోపం వచ్చి ఒకే ఒక మాట మొదలు పెట్టుకుని తీసుకున్నాడు నమ్మకం, మీకు వైద్యం చేస్తాం. ఆ మాటకి వీళ్ళు నిలువు చూపు తప్ప ఏం లేదు. ఏంటి అని ఆలోచన చేస్తే మీలో 50 బాగా కావాల్సిన వాళ్ళు ఎవరు అని అడిగారు. మేమందరం కావాల్సిన వాళ్ళు అన్నమాట. తట్టుకునే ఓపుకున్న వాళ్ళు నా దగ్గరికి రండి, ఒక మాట చెప్తాను మీకు. తీసుకెళ్ళారు హాస్పిటల్ లోపలికి, రూమ్లోకి వెళ్ళారు. ఈ అక్క వెళ్ళిన తర్వాత అసలు కంప్లైంట్ ఏంటంటే ఎవడైనా మీకు చెప్పాడా? ఎవరు కంప్లైంట్ చెప్పట్లేదండి, టెస్టులు చేస్తున్నారు, రిపోర్ట్లు వస్తాయి అంటున్నారు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు, మళ్ళీ హాస్పిటల్. ఈ అబ్బాయి భయపడిపోతున్నాడు. ఆ అబ్బాయికి పేగు క్యాన్సర్. ఏం క్యాన్సర్? పేగు క్యాన్సర్. అబ్బాయికి ముదిరిపోయింది, పేగంతా కుళ్ళిపోయింది. ఏదో మీ తృప్తి కోసం మీ మాట తీసేలాక మీరు బ్రతిమలాడారని చెప్పేసి అబ్బాయికి నొప్పి తగ్గడానికల్లా నేను ఇంజక్షన్ ఇస్తా ఉన్నా. ఆపరేషన్ చేసిన బ్రతుకుతాడో లేదో చెప్పలేదు. చేయమంటే చేస్తాం, లేదంటే లేదు. చేస్తే ఏమో బతకొచ్చు, బతకపోవచ్చు, చేయకపోతే మొత్తానికి లేదు అని. అప్పుడు వాళ్ళు అన్నారంట, చేయండి ఏదో ఒకటి అవుతుంది. ఆపరేషన్ చేస్తారు. బ్లడ్ కావాలంటే అతను మంచితనం వల్ల అమ్మా ఎంతో మంది స్నేహితులు బ్లడ్ ఇవ్వడానికి వచ్చారు. నా మంచి స్నేహితుని పేరు గంగరాజు. నేను ప్రభు సన్నిధికి వెళ్ళడానికి, నా సిగ్గు పోగొట్టడానికి నాకు చక్కగా వచ్చి నన్ను దేవుడి సన్నిధికి నడిపించిన వాడు ఆ మంచి స్నేహితుడే. చాలా మంచోడు. కానీ భయపడిన కారణం చేత, బాధను తట్టుకోలేననుకున్న కారణం చేత వ్యాధి ముదిరి క్యాన్సర్ మొత్తానికి వ్యాపించింది. చివరికి ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ ఇవ్వాలన్నారు. నేను కూడా వెళ్ళాను.
యవనస్తులు అందరూ బ్లడ్ ఇచ్చారు. మ్యాచ్ అయిన బ్లడ్ తీసుకున్నారు, ఆపరేషన్ చేశారు. ఒక 20 రోజులు ఉన్నాడు, అంతే ఎండిపోయి చచ్చిపోయాడు. కారణం ఏంటి సహోదరుడా? చిన్న చిన్న నొప్పి తట్టుకోవడం నీకు ఇష్టం కాదు. అది ఆ రోజు తట్టుకొని వైద్యానికి సహకరించుంటే, రిపోర్టులు త్వరగా వచ్చుంటే, త్వరగా ఆపరేషన్ జరుగుండేది, ఈ పాటికి ఇంకా భూమి మీద ఉండుండేవాడు అని నేను ఎంతగానో బాధపడుతున్నాను. ఒక్కడే కొడుకమ్మా, ఒక్కడే కొడుకు. ఈరోజు ఆడపిల్లలు 3 పెళ్ళిళ్ళు చేసుకుని అత్తవారింటికి పోయారు. తల్లి చనిపోయింది. ఇక్కడి నుంచి వచ్చిన ఆ బిడ్డ తండ్రి ఒక్కడే మిగిలాడు. రోజు వండుకుంటాడు, తింటాడు, పనులోకి వెళ్తాడు, వస్తాడు, వండుకుంటాడు, తింటాడు, టీవీ చూస్తాడు, పనులోకి వెళ్తాడు, వస్తాడు, అలా బతుకుతూ డబ్బులున్నాయి, బిడ్డ లేడు. నా బాధ ఏంటో తెలుసా? మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, బాధ కలిగించేది వైద్యం, కానీ తట్టుకుని నిలవబడితే ఆరోగ్యం. ఆధ్యాత్మికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, అన్ని విధాలా కూడా జీవితాలు బాగుంటాయి. ఈరోజు వాక్యానికి లోబడ్డ మిమ్మల్ని బట్టి దేవుడు మహిమ పొందుచున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకా అనేకులు మారాలని, వాక్య సత్యము తెలుసుకోవాలని, సజీవుడైనటువంటి యేసుని సజీవుడిగా వెతికి కనుగొని ఆయన్ని హృదయములో ధరించుకుని వీరు కూడా నిత్య జీవము గలవారు కావాలని చెప్పి మనమందరం కూడా ప్రార్థించేద్దాం. దేవుడు ఈ ఈస్టర్ పర్వదినమున మనతో నేరుగా మాట్లాడాడు. ఆలకించాము, లోబడిన మనం ధన్యులమవుతాం. ఆ ప్రకారం నడిచి మరింత ధన్యులమవుతాం, నిత్య జీవానికి వారసులమవుతాం. అమ్మా, భక్తి ముక్తి కొరకు చేయాలి, ఏదో కొద్దిపాటి తృప్తి కొరకు మాత్రం చేయకండి. దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి. లేదు, బాగుంది అనిపించినట్టుగా సాగిపోతే ఏదో ఒక రోజు తట్టుకోలేని బాధని జీవితంలోనికి వస్తుంది. సహోదరుడు, సహోదరి, భయపెడతా లేదు, ఇవన్నీ వాస్తవాలు. నమ్ము, జాగ్రత్త పడు. వారు వెతికినట్టుగా సజీవుడైనటువంటి యేసయ్యను మృతుల్లో వెతక్కో, బొమ్మల్లో వెతక్కో, గౌరీ పట్టణాల్లో వెతక్కో, ఇంకెక్కడెక్కడ వెతక్కో, సమాధుల్లో వెతక్కో, ఆయన సన్నిధిలో వెతుకు, ఆయన వాక్యంలో వెతుకు. ఒక మాటలో చెప్పనా, సజీవుడిగా ఆయన ఉన్నాడన్న సత్యాన్ని ఎరిగి సజీవుల్లో ఆయన్ని వెతికి కనుగొను నిత్య జీవాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడటి నిత్య జీవమును ఇప్పుడు వచ్చిన మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె మంచిది. సమయం 1:30 అయిపోయింది. 5 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం. తనలో వచ్చి కళ్ళు మూసుకున్నాం, ప్రార్థించుకుందాం. చివరి ప్రార్థన. ఈ ప్రార్థన అవగానే యేసు ప్రభువు మీకు వందనాలు. ఇంతవరకు లేఖనాలు మా ముందు పెట్టి మాతో మాట్లాడారు. సజీవుడైన నిన్ను వారు తెలియక కాదు, నమ్మక. నీవు చెప్పావు నాయనా, నేను లేస్తాను, లేచావు. వారు నమ్మలేదు కాబట్టి మృతుల స్థానంలో నిన్ను వేస్తారు. అట్టి వారుగా ఒక్కరు ఉండదు. సజీవుడైన నిన్ను సజీవుడిగా నీ వ్యక్తి, మనస్సు, విశ్వాసం, భక్తి జీవితం అందరికీ దయచేయి. అందరికీ నీ బాధ కలిగించు, బాధను తీసివేత, నీ మాటకి విధేయులే ధన్యులు కావడానికి దయ చూపించు. నిత్య జీవమునకు వారసులుగా తీర్చబడులాగా భక్తి ముక్తి కొరకు చేసేవారుగా చేయమని, కేవలం తృప్తి కొరకు చేసి మిగిలిపోయేవారుగా ఏమాత్రం ఉండకుండా కాపాడు. మహిమని కారు కుడి వచ్చిన బిడ్డలను బట్టి దీన్ని బలపరిచిన దాన్ని బట్టి తక్కిన కార్యక్రమంలో తోడేళ్ళు ఘనత పొందడం కృపగల యేసు నామములో కృతజ్ఞతలు చెల్లించి మనవులు వేడుకుని పరమ అందరికీ వందనాలు.